సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు ట్రేడ్ విత్ ఏడి యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ ఏ వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఈ వీడియోకి లైక్ చేయండి. లైక్ చేస్తే ఏమవుతుంది అంటే ఛానల్ బాగా బూస్ట్ అవుతుంది. మనం మళ్ళీ మన యథావిధంగా మన పొజిషన్ మనం వెళ్ళిపోతాం. రీచ్ బాగా వస్తుంది కాబట్టి నేను ఇంకా కంటెంట్ వీడియోస్ మీకోసం ఎప్పుడు తెస్తూనే ఉంటాను. ఓకే, ఫస్ట్ లైక్ చేయండి, వీడియోకి లైక్ చేయండి. మీకు నచ్చిన కామెంట్స్ ఏవైనా చేయండి. ఓకే, రేపు ఏంటి బ్యాంక్ నిఫ్టీ ఈరోజు ఎక్స్పైరీ ఏమైంది మాట్లాడదాం రండి ఒకసారి. నిన్న క్లియర్ కట్గా నేను 2 లెవెల్స్ ఇచ్చాను. దాని పైన ఓపెన్ అయితే బాగా వినండి, నేను క్లియర్ కట్గా 2 లెవెల్స్ ఇచ్చాను. ఇది 44,000 ఒకటి, 43,500 ఆల్మోస్ట్ ఈ లెవెల్ ఒకటి ఇక్కడ. బట్ ఈ రేంజ్ లో ఓపెన్ అయితే ఈ పైన కింద సెల్ చేసుకుని కూర్చోమన్నాను. ఒకవేళ గ్యాప్ అప్ కానీ ఇంకేదైనా దూరంగా ఓపెన్ అయితే అప్పుడు ఎద్దామని దగ్గర నుంచి పై 2 కింద 2 సెల్ చేసుకుని కూర్చోండి అని చెప్పాను. డైరెక్ట్ స్ట్రాటజీ చెప్పాను. ఏమైంది చూడండి, ఒక్క నిమిషం. నేను మీకు వారం బట్టి చెప్తున్నా, అంటే వీడియోస్ చేసిన దగ్గర నుంచి చెప్తున్నా. దేని ఎక్స్పైరీ దానికి తగ్గట్టే అవుతుంది. మొన్నటి వరకు ముందటి వరకు ఏం జరిగేది, బ్యాంక్ నిఫ్టీ పైకి వెళ్తే నిఫ్టీ 50 కూడా పైకి వెళ్ళేది, ఒకటికొకటి ఇంటర్లింక్ వెళ్ళేవి. ఆ బ్యాంక్ నిఫ్టీ పైకి వెళ్తే ఫిన్ నిఫ్టీ కూడా వెళ్ళేది, ఫిన్ నిఫ్టీ పడేది, ఫిన్ నిఫ్టీ ఆగేది, నిఫ్టీ 50 ఇంచుమించు 3 ఒకలా ట్రేడ్ అయ్యేవి. ఇప్పుడు అలా అవ్వట్లేదు. దేని ఎక్స్పైరీ దానికే స్పెషల్. అది మీరు మైండ్ లో గుర్తు పెట్టుకోండి. ఇది పదే పదే రిపీట్ చేస్తూ ఉంటాను. సో దేని ఎక్స్పైరీ దానికి స్పెషల్ కాబట్టి దేని ఎక్స్పైరీ తగ్గట్టు అది అవుతుంది. దేని ఎక్స్పైరీ తగ్గట్టు అది అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ ఏమైంది, మార్నింగ్ ఫాల్, తర్వాత అంతా కన్సల్టేషన్. ఎవరు ఆల్మోస్ట్ 10 నుంచి 10:30 నుంచి మొత్తం జోన్ లోనే ఉంది మార్కెట్. ప్యూర్ డబ్బులు ఇచ్చింది సెల్లర్ కి. అదే విధంగా అదే టైంలో నిఫ్టీ ఏం చేసింది చూడండి. నిఫ్టీ ఒక అప్పర్ మూవ్ ఇచ్చింది సెకండ్ హాఫ్. ఇక్కడ వెళ్ళిందా, బట్ బ్యాంక్ నిఫ్టీలో జోన్ లో ఉంది. ఇదే మీకు చెప్పాలనుకుంటుంది. దేని ఎక్స్పైరీ దానికి తగ్గట్టే అవుతుంది. సో నిఫ్టీ పైకి వెళ్తుంది కదా, బ్యాంక్ నిఫ్టీ పైకి వెళ్తుంది, ఈ కళలు వద్దు. ఇది మీరు ఆలోచించకండి, ఇవి జరగని పనులు. ఇంకా ఇప్పుడులో జరగబోదు. ఓకే, సో నీట్ గా మార్కెట్ ఎక్స్పైరీ రోజులు చూసుకొని సెల్లింగ్ చేసుకుంటే డబ్బులు. ఓకే, నిఫ్టీ రేపు నిఫ్టీ గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఫ్టీ ఓపెన్ ఇంట్రెస్ట్ చూద్దాం పదండి. నిఫ్టీ అండ్ ఎల్లుండి సెన్సెక్స్ కాబట్టి నిఫ్టీ సెన్సెక్స్ గురించి మాట్లాడదాం. నిఫ్టీ రండి, నిఫ్టీ ఓపెన్ ఇంట్రెస్ట్ లోకి వస్తే నిఫ్టీ కరెంట్ వీక్ ఓపెన్ ఇంట్రెస్ట్. నిఫ్టీ ఒకసారి మీరు ఓపెన్ ఇంట్రెస్ట్ చూడండి. 17,800, 17,700, 17,600, 17,000. ఓకే, 17,000 అంతా 700, 800. ఓకే, 17,700 దాని తర్వాత 17,000, సారీ 19,800 అంతేనా, అంతే సారీ 17,000 అంటున్నాను. 19,800, 19,700, 19,700, నెక్స్ట్ 19,800. ఇది బాగా స్ట్రాంగ్ 19,800. అదేవిధంగా 19,600 ఇది స్ట్రాంగ్ సపోర్ట్. ఓకే, సింపుల్. 3 వచ్చేసే లెవెల్స్. దాని తర్వాత కూడా సపోర్ట్లు ఉన్నాయి. బట్ ఇది జోన్, క్లియర్ కట్ గా జోన్ కనిపిస్తుంది నాకు. ఏ జోన్ కొద్దిగా మేజర్ కనిపిస్తుంది, పెద్దది కనిపిస్తుంది. ఏది 19,700 వదిలేస్తే 19,800 నుంచి 19,500 వరకు, 600 వరకు 6, 7, 8, 200 పాయింట్స్ రేంజ్ జోన్ కనబడుతుంది. బట్ నేనేమంటాను, రేపు మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే బాగా వినండి, గ్యాప్ అప్ ఓపెన్ అయితే 19,700 దగ్గర నుంచి 19,800 ఈ రేంజ్ లోనే ఉంటుంది. డీకే అవుతుంది. పైన కింద సెల్ చేసుకుని కూర్చోండి, డబ్బులు వస్తాయి. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే బాగా వినండి, గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం ఆ పైన కింద ఎద్దామని పైన కింద సెల్ చేసుకుని కూర్చోండి. ఫ్లాట్ ఓపెనింగ్ అయితే మనకు ఆల్రెడీ లెవెల్స్ ఉన్నాయి, చాలా బాగా పనిచేస్తాయి. 19,700 పైన అమ్మేసేయండి. ఇక్కడే ఈ ఫ్లాట్ కానీ నియర్ టు ఈ రేంజ్, ఈ మార్కెట్ ఈ రేంజ్ లో ఓపెన్ అయితే ఫ్లాట్ సేమ్ నిన్నటి రేంజ్ లో ఓపెన్ అయితే 19,600 కింద అమ్మేసేయండి, 19,700 పైన అమ్మేసేయండి, పైన కింద అమ్మేసేయండి. ఈ రేంజ్, ఈ ఫ్లాట్ రేంజ్ లో ఓపెన్ అయితే మనకు చాలా బెనిఫిట్. అంటే ప్రీమియం బాగా దొరుకుతుంది, బాగా డబ్బులు కూడా తీసుకోవచ్చు. గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ప్రీమియం మారిపోతాయి కాబట్టి ఆగి మనం ట్రేడ్ చేయాలి. ఓకే, సింపుల్, అంతే లాజిక్, ఇంకేం లేదు. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నేను సెల్లింగ్ గురించి చెప్తున్నా, బయింగ్ గురించి చెప్పట్లేదు. బికాజ్ మార్కెట్ ఈజ్ నాట్ బయింగ్ మూడ్, బయింగ్ కండిషన్ లో లేదు. మీరు బయింగే చేయాలి అనుకుంటే 19,600 దగ్గర మాత్రమే బై చేయండి, లేకపోతే వద్దు. అక్కడే సపోర్ట్ ఉంది, అక్కడ బయర్లు ఉన్నారు. పుట్ బై చేయాలి, ఇక్కడ కాల్ బై చేయండి. పుట్ బై చేయాలంటే 19,700 ఉంది అండ్ 19,800 కూడా ఉంది, 19,800 కూడా ఉంది. ఈ రెండు పుట్ బై చేసే ప్లేస్లు. ఇక్కడ ఎక్కడ టర్న్ అయినా పుట్లు బై చేయండి.
కింద మాత్రం ఎక్కడ టర్న్ అయినా కాల్ మాత్రమే బై చేయండి, ఇంకేం బై చేయొద్దు, వేరే ప్లాన్ పెట్టుకోవద్దు. ఓకే, నెక్స్ట్ సెన్సెక్స్లోకి వెళ్ళిపోదాం. సెన్సెక్స్లోకి రండి, ఎల్లుండి సెన్సెక్స్ ఎక్స్పైరీ. సెన్సెక్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూద్దాం ఫస్ట్. సెన్సెక్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ 65,700, 65,500, 65,700, 700 ఆల్మోస్ట్ ఈ రేంజ్. 65,700 అంటే ఇక్కడే. ఓకే, ఇది 65,700. పెద్ద ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే 66,000 దాకా ఉంది. 66,000 అంటే ఆల్మోస్ట్ ఇక్కడ ఉంది. పెద్ద ఓపెన్ ఇంట్రెస్ట్ మీరు చూస్తే ఇక్కడ రెసిస్టెన్స్ ఈ లెవెల్ దగ్గర ఉంది, పెద్ద రెసిస్టెన్స్. ఇక్కడ పెద్ద సపోర్ట్, పుట్ అంటే సపోర్ట్ 65,500 దగ్గర ఉంది. 65,500 ఈ లెవెల్. $5,500 అంటే ఆల్మోస్ట్ ఈ లెవెల్. ఇది పెద్ద సపోర్టు అండ్ ఇది పెద్ద రెసిస్టెన్స్. ఇది మేజర్ రెసిస్టెన్స్, మేజర్ సపోర్ట్. ఇప్పుడు సెన్సెక్స్ కూడా సేమ్ ఇంచుమించు బాగానే ఉంది. ఈ రేంజ్ లో ఓపెన్ అయితే మోస్ట్లీ సెన్సెక్స్ ఈ రేంజ్ లోనే ఓపెన్ అవుద్ది. గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్ కానీ ఎక్స్పైరీ రోజు ఇందులోనే ట్రేడ్ అవుద్ది. రేపు ఎక్స్పైరీ కాబట్టి రేపు సెన్సెక్స్ గురించి మాట్లాడదాం. నెక్స్ట్ మళ్ళీ మిడ్ క్యాప్ నిఫ్టీ గురించి మాట్లాడదాం. ఓకే, బట్ మీరు సెన్సెక్స్ రేట్ సెల్ చేసుకొని కూర్చోాలంటే 66,000 పైన ఏదైనా సెల్ చేసేసండి. 65,000 కింద లైక్ 65,300 కానీ 400 కానీ ఏదైనా సెల్ చేయండి. దీనిపైన 66,100, 200 ఇది ఏదైనా సెల్ చేయండి. ఈ సెల్ చేసి కూర్చోండి, రెండు వైపులో డబ్బులు వస్తాయి. ఓకే, ఎక్స్పైరీ లోపల ఇంకా ప్రీమియం డికే అవుతుంది, డబ్బులు వస్తాయి. ఇది సెన్సెక్స్ గురించి ఓవర్ అనాలిసిస్ వద్దు. ఓకే, బేసిక్ అనాలిసిస్ బాగుంటుంది. సెన్సెక్స్ లో బయింగ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాం అంటే సేమ్ సపోర్ట్ దగ్గర బై చేయండి, రెసిస్టెన్స్ దగ్గర సెల్ చేయండి. 66,000 ధర ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అక్కడ రివర్సల్ ప్యాటర్న్ కనిపిస్తే అక్కడ పుట్ బై చేయండి. 65,500 దగ్గర సపోర్ట్ దగ్గర ఏమైనా రివర్సల్ ప్యాటర్న్ కనిపిస్తే అక్కడ కాల్ బై చేయండి. ఓకే, ఇలాగా క్లియరా? అంతే. నిఫ్టీ అయిపోయింది, బ్యాంక్ నిఫ్టీ అయిపోయింది, కూడా అయిపోయింది. నిఫ్టీలో రేపు నిఫ్టీ ఇంపార్టెంట్. నిఫ్టీ పొజిషన్స్ చూద్దాం. నిఫ్టీలో హెవీగా పుట్ రైటింగ్ జరిగింది, బట్ రైటింగ్ జరిగింది. ఫ్యూచర్స్ లో ఏమైంది ఇంపార్టెంట్. ఫ్యూచర్స్ లాస్ట్ 16 minutes లో లాంగ్ బిల్డప్ బిగ్ ప్లేయర్ వచ్చాడు, బాగా వినండి. బిగ్ ప్లేయర్ దూరాడు ఇక్కడ. షార్ట్ కవరింగ్ నాట్ ఎ బిగ్ ప్లేయర్. లాంగ్ బిల్డప్ ఓకే, మళ్ళీ షార్ట్ కవరింగ్ ఓకే, లాంగ్ బిల్డప్ ఓకే, షార్ట్ కవరింగ్ ఓకే, లాంగ్ షార్ట్ అయ్యింది. బట్ కంటిన్యూ చూస్తే గ్రీనే ఉంది, అంటే ఎక్కువ బయింగ్ జరిగింది. బయింగ్ కొంతమంది సెల్ పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యారు అంతే. రేపు మారుతుంది మార్కెట్. ఇది చూసి బయింగ్ సైడ్ మాత్రం ఉండకండి. ఇవి చూసి నిఫ్టీ బయింగ్ అయిపోద్ది కదా, అలా వద్దు. ప్రీవియస్ ఏదైనా రెసిస్టెన్స్ ఉందనుకోండి, అది మీకు దెబ్బేస్తుంది. ప్రీవియస్ ఇన్ ద రెసిస్టెన్స్ ఇన్ ద సెన్స్ ఇగోండి 19,800 లేదా 19,850 ఇక్కడ ప్రీవియస్ రెసిస్టెన్స్ ఉంది. సో దీనిపైన ఎక్కడ ఓపెన్ అయినా మార్కెట్ రివర్సల్ అంటే పడే ఛాన్స్ ఉంది, పడడానికి చూస్తుంది. సో ప్రీవియస్ రెసిస్టెన్స్ ఇంపార్టెంట్ కాబట్టి జాగ్రత్తగా ట్రేడ్ చేయాలి, బ్లైండ్ గా ఉండొద్దు, అంతే నేను చెప్పేది. ఓకేనా? ఫ్యూచర్స్ లో అయితే ఇదే జరిగింది. అండ్ 100 రూపీస్ టెలిగ్రామ్ గ్రూప్ లో ఎవరు జాయిన్ అవ్వాలన్నా జాయిన్ అవ్వచ్చు. ఈ రోజు నేను ట్రేడ్ ఏమి ఇవ్వలేదు, ఒప్పుకుంటా, నేను ట్రేడ్ ఏమి ఇవ్వలేదు. బట్ ఈరోజు మన ప్రీమియం గ్రూప్ లో నా సెల్లింగ్, ఇవి నా సెల్లింగ్ ట్రేడ్లు. బ్యాంక్ నిఫ్టీ ఓన్లీ అన్ని 2 లాట్స్, ఇవన్నీ సెల్ ట్రేడ్లు. 2 హెడ్జ్ పొజిషన్ బై చేశాను. క్లోజింగ్ వచ్చేసరికి సమ్ 3,000 అంత ప్రాఫిట్ వచ్చింది. 2 lakhs క్యాపిటల్. ఓకే, ఇది మీరు ఈవెన్ మా టీం వాళ్ళు కూడా ఇచ్చాను, ప్రాఫిట్ బుక్ చేసుకోమని కూడా చెప్పాను. ఆల్మోస్ట్ 1 గంట 2 కల్లా ప్రాఫిట్ బుక్ చేసుకోమన్నాను. అప్పటికే మార్కెట్ జోన్ లో ఉంది, బాగా వినండి. కన్సల్టేషన్ అవుతుంది 15 minutes. ఆల్రెడీ మార్కెట్ ఇక్కడ కన్సల్టేట్ అవుతుంది. ఈ మూమెంటం లో మార్కెట్ పైకి వెళ్ళినా డబ్బులు వస్తాయి, ఇక్కడ ఆగిపోయినా డబ్బులు వస్తాయి. బట్ నేను ప్రాఫిట్ బుక్ చేసుకోమన్నాను చాలు, అప్పటికే చాలా వచ్చింది. కంప్లీట్ జీరో అయిన వరకు ఉంటాం సార్ అంటే అది ఉండలేరు, మీరు ఉండలేరు, మైండ్ సెట్ ఉండదు, అనవసరంగా కంగారు పడిపోతారు. అందుకు నేను అదే రేపటి నుంచి మీకు కూడా 100 రూపీస్ గ్రూప్ లో కూడా నేను ట్రేడ్ మెన్షన్ చేస్తాను. ఓకేనా? 100 రూపీస్ గ్రూప్ ఎలా జాయిన్ అవ్వాలి అనుకుంటే వీడియో కింద ఫస్ట్ కామెంట్ సెక్షన్ లో లింక్ ఉంటుంది. ఫస్ట్ కామెంట్ చేస్తారు కదా, ఫస్ట్ కామెంట్ లో లింక్ ఉంటుంది, మీరు జాయిన్ అవ్వచ్చు. ప్రీమియం గ్రూప్ జాయిన్ అవ్వాలి అంటే మీరు కోర్స్ జాయిన్ అవ్వాలి. కోర్సులో A to Z అన్నీ ఉంటాయండి, A to Z అన్నీ ఉంటాయి. కోర్స్ జాయిన్ అయిన వాళ్ళకి ఏంటంటే A to Z అన్నీ ఉండడం వల్ల మీకు అన్ని దొరుకుతాయి. సెల్లింగ్ దొరుకుతుంది, ఆల్గో దొరుకుతుంది, బయింగ్ దొరుకుతుంది, హెడ్జింగ్ దొరుకుతుంది, స్కాల్పింగ్ దొరుకుతుంది,
కాకపోతే ప్రజెంట్ మార్కెట్ కండిషన్కి ఏది బెటర్ అయితే దానిలో మీకు ఎక్కువ నేను మోటివేట్ చేస్తాను. మార్కెట్ బాగుంది అనుకో స్కాల్పింగే చేయమంటాను, బాగా బాగుంటే బయింగ్ చేయమంటాను, అసలు బాగోకపోతే సెల్లింగే బెటర్. ఫ్యూచర్లో కూడా సెల్లింగే బెటర్, ఎందుకంటే మార్కెట్ ఉన్న కండిషన్లో ఫ్యూచర్లో ఇంకా దారుణంగా తయారవుద్ది కాబట్టి సెల్లింగే బెటర్. సో సెల్లింగ్ ఒకటే నేర్చుకుంటాను సార్ అంటే అది అవ్వని పని. అంటే నేను రైస్ ఒక్కటే వండుతాను సార్, పప్పు అన్నం చారు అంటే పప్పు కూర ఏం వండుకొని వచ్చి రైస్ ఒకటే వండుతానంటే అది అవ్వదు. మార్కెట్లో సర్వైవ్ అవ్వలేదు. మీకు ఎందుకు అన్ని నేర్చుకోమన్నానంటే బయ్యింగ్, సెల్లింగ్, స్కాల్పింగ్, హెడ్జింగ్ ఇవన్నీ ఎందుకంటే అన్ని నేర్చుకొని మీ మైండ్లో కన్ఫ్యూజ్ చేసుకోమని కాదు. అన్ని నేర్చుకోవడం వల్ల సెల్లింగ్లో మీరు ఇంకా బాగా స్ట్రాంగ్ అవుతారు. మీకు క్లారిటీ వస్తుంది మార్కెట్లో ఎప్పుడు ఏం చేయాలనేది మీకు ఒక క్లారిటీ ఉంటుంది. అది అందుకే నేను అన్ని నేర్చుకోమని ప్రిఫర్. సెల్లింగ్ ఒక్కటే నేర్చుకుంటాను సార్ అంటే అది సర్వైవ్ అవ్వలేదు. అది మీరు అర్థం చేసుకోండి, నేను చెప్పేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, సో ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. అప్పుడు ఒక వీడియోస్ చూస్తానండి, ఎంజాయ్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.